ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాం. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ గంట ప్రభావములు చెల్లిస్తుంటున్నాను. ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాక్కును మీకు అందించి పరిశుద్ధాత్మదేవుడు ప్రతిరోజు కూడా మిమ్మల్ని నడిపిస్తున్నాడని మేము నమ్ముతున్నాం. మీరు దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. ఈ రోజును కూడా తన వాక్కును మీకు అందిస్తున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. ఎందుకు మనుషులను చూసి భయపడుతున్నావు? మనుషుల మాటలకు భయపడుతున్నావు? వాళ్ళు ఏదో చేస్తారని భయపడుతున్నావు? ఎవ్వరికి నువ్వు భయపడనక్కర్లేదు. నీ పక్షమున సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని నీకు తోడుగా ఉన్నాడు. భీతి నీకు దూరముగా ఉండును, భయము అనేది నీకు దగ్గరకు కూడా రాదు. చాలామంది చిన్నదానికి కూడా భయపడతారండి. అలజడి చెందిపోతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. కార్యాలు జరగట్లేదని, ఈ సమస్య పోవట్లేదని, అప్పుల వాళ్ళని చూస్తే భయం. ప్రతి చిన్నదానికి కూడా భయపడుతుంటారు. అవి తొలగిపోవేమో అనుకుంటారు. కానీ నిన్ను బాధించు మనుషులు, ఎవరికైతే నువ్వు భయపడుతున్నావో ఆ మనుషుల నుంచి నిన్ను ప్రభు విడిపించబోతున్నాడు. వారిని నీకు దూరము చేయబోతున్నాడు. నీకు ఏ భయం, ఏ భీతి లేకోకుండా ప్రభువు నిన్ను సురక్షితంగా క్షేమంగా కాపాడబోతున్నాడు. భయం వల్ల నిద్ర పట్టకపోవడం, భయం వల్ల తిండి తినకపోవడం, ఆ కలవరం, ఆందోళన, ఈ భయం అనేది చాలా ప్రమాదకరం. ఇది సాతాను నుంచి వచ్చేది. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. భీతి నీకు దూరముగా ఉండును గాక, అది నీకు దగ్గరకు కూడా రాదు. మీ హృదయం అంతటిని కూడా పరిశుద్ధాత్మదేవుడు శాంతితో, ధైర్యముతో, నెమ్మదితో నింపును గాక. ఎందుకు ఉద్యోగం రాదని భయపడుతున్నావా? ఇక వివాహం జరగదని భయపడుతున్నావా? నీకు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఆ రిపోర్ట్స్ని చూస్తూ భయపడుతూ కలవరపడుతున్నావా? హాస్పిటల్లో ఉండి ఎంతమంది మాటలు వింటూ డాక్టర్లు చెప్పిన మాటను బట్టి మీరు భయపడుతున్నారు, కలవరపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, భీతికి లోనై ఉన్నారు. భయపడకండి. దేవుడు ఏదో ఒక అద్భుతము చేసి, ఏదో ఒక గొప్ప కార్యం చేసి ఆయన అద్భుతమైన రీతిలో నిన్ను సురక్షితంగా, క్షేమకరంగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిన్ను తప్పించబోతున్నాడు. కీడు నుంచి తప్పించబోతున్నాడు. ప్రమాదముడు తప్పించబోతున్నాడు. సురక్షితంగా నిన్ను ప్రభు కాపాడబోతున్నాడు. తన చేతులతో నేను ఎత్తి పట్టుకొనబోతున్నాడు. భవిష్యత్తును గురించి భయపడకండి, భవిష్యత్తును గురించి చింతపడకండి. నిశ్చయముగా మీ జీవితంలో మేలును చూడబోతున్నారు. దేవుని మీద నమ్మిక ఉంచండి, నిరీక్షణ ఉంచండి. ఎట్టి విధముగా కూడా నేను బాధించే మనుషుల చేతుల నుండి ప్రభు నిన్ను విడిపించి, ఆఫీసులో నువ్వు పనిచేసే చోట కావచ్చు, నీ పై అధికారి కావచ్చు, ఎవరైతే నువ్వు బాధిస్తున్నారో, భయానికి గురి చేస్తున్నారో వారి నుండి నీకు విడుదల కలగబోతున్నది. నువ్వు విడిపించబడబోతున్నావు. యేసు నామములో ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్పు జరుగునుగాక. మీకోసం ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకుంటారా? ప్రభా యేసయ్య, ఎంతమంది బిడ్డలైతే ప్రభా మనుషుల చేత బాధింపబడుతున్నారో, భీతితో, భయముతో, కలవరముతో ఉన్నారు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీకు దగ్గరగా కూడా రాదు అని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి యేసు నామములో వారి హృదయములో ఉన్న ప్రతి భయం, భీతి, కలవరం వారి హృదయము నుంచి వెళ్ళిపోవునుగా కని గద్దిస్తున్నాను. ఫ్రీ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రతి భయము వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవును గాక. గొప్ప నెమ్మది వారి హృదయాన్ని ఇప్పుడే నింపును గాక. శాంతి ఇప్పుడే నింపును గాక. దేని గురించి అయితే భయపడుతున్నారు, దేని గురించి అయితే కలవరపడుతున్నారు, ఏ వ్యక్తులు, ఏ మనుషుల్ని బట్టి అయితే, ఏ సమస్యను చూసైతే, ఏ రోగమును చూసైతే భీతి చెందుతున్నారు, భయపడుతున్నారు, ఏ సుట్నాములు ఇప్పుడే దాని నుంచి వీరికి విడుదల కలుగును గాక. ఇప్పుడే విడిపించబడును గాక. అద్భుతంగా మీరు విడిపించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ రోజంతా కూడా మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది. భయపడకండి, కలవరపడకండి. క్షేమమే జరగబోతుంది, మేలే జరగబోతుంది, ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యు.